ఎండాకాలం సెలవులల్లో చాలా మట్టుకు ఏ సర్కార్ టీచర్లైనా సెలవులల్లో టూర్లేసి ఎంజాయ్ చేస్తుంటారు. కొందరేమో షిట్టీల దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలు, ఇన్సూరెన్స్ దందాలు ఉంటే అవన్నీ చేసుకుంటుంటారు. కానీ గీడో కాడున్న టీచర్ మాత్రం గట్ల లేడు. సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ఎండాకాలం సెలవులల్లో కూడా పిల్లలకి ఏదైనా చేయాలి అని విజ్ఞాన యాత్రలు చేపిస్తుండు. సెలవులు వస్తే చల్లగా ఇంట్లో ఏసీ వేసుకొని ఉండే సర్కార్ పంతులను చూసినాం. కానీ గీసారేంది ఎండాకాలం సెలవులలో నీడ పట్టుకుండకుండా పిల్లగాళ్లకు విజ్ఞాన యాత్రలు చేపిస్తున్నాడు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీద గూడెం అనే ఊర్లో ఉన్న ప్రైమరీ స్కూల్ టీచర్ గోపీనాథ్ సారు ఎండాకాలం సెలవులు అట్టిగా పోవద్దు, పిల్లలకి ఏదైనా నేర్పియాలి, అలా లోపల వికాసం పెంచాలని ఇగురం చేసి గూడూరు మండలంలో ఉన్న సర్కార్ ఆఫీసులకు తీసుకుపోయిండు. మొదలు సర్కార్ దవాఖానలో తీసుకుపోయి పిల్లగాళ్ళకు చూయించిండు. ఆడ పేషెంట్లకు ఎట్లా వైద్యం చేస్తున్నారు, 108 ఎట్లా ఆపరేట్ చేస్తారు, పేషెంట్లను ఎట్లా అరుచుకుంటారు అని డాక్టర్లు సిస్టర్లతోటి పిల్లగాళ్ళకు చెప్పించిండు. ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్ చూసి అది బీపీ మిషన్, అది బీపీ ఎట్లా ఉంది అండ్ సాచురేషన్ అంటే బ్లడ్లో ఆక్సిజన్ ఎంత ఉందో చూస్తాం. దాన్ని బట్టి బీపీ నార్మల్ ఉంటే ఓకే, తక్కువ ఉంటే మనం ఫ్లూయిడ్స్ పెడతాం, గ్లూకోజ్ కానీ ఆయిల్ కానీ అట్లా ఇంజెక్షన్స్ పెడతాం అన్నట్టు. ఇక దవాఖానలు అయిపోయాక మళ్ళీ బ్యాంకుకు తీసుకుపోయి బ్యాంక్ ఎట్లా నడుస్తుంది, బ్యాంకుల పైసల వ్యవహారాలు ఎట్లుంటాయి అన్న ముచ్చట్లు బ్యాంక్ ఆఫీసర్లతో చెప్పించాడు. ఇక అట్లనే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆడ కేసులు ఎట్లా పెడతారు, ఎఫ్ఐఆర్ అంటే ఏంది, రిమాండ్ అంటే ఏంది, సెక్షన్లు అనేటి ఏంటి, పబ్లిక్ భద్రతకు పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అన్నదంతా పోలీస్ సార్లతో చెప్పించాడు. ఇంకా ఎవరైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ రిసెప్షన్ చూసిరా, ఆ రిసెప్షన్ లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన కానీ ఏంటంటే కొంతమంది అందరికి దగ్గర రాయడం రాదు కదా, కొంతమంది తెలిసిన వాళ్ళకి రాసుకొని వస్తారు. ఎవరైతే చదవలేదు వాళ్ళ బాధలు రాయలేదు వాళ్ళకి అక్కడ రాస్తారు. ఇక అట్లనే మీ సేవ కేంద్రం కాడికి తీసుకుపోయి సర్కారు సేవలకు ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, మీ సేవలో ఏమేం పనులు చేస్తారో వాళ్ళతోటి చెప్పించిండు. ఇట్లా చేస్తే పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది, సిస్టమ్ ఏందన్నది అర్థమైపోతుంది, సుట్టేమవుతుంది అన్నది అన్ని తెలుసుకుంటారు. అందుకే పిల్లలను సొంత ఖర్చుతోటి తీసుకుపోయి అన్ని చూపిస్తున్నా అంటున్నాడు గోపీనాథ్ సారు. నేను పోలీస్ ఆఫీసర్ కావాలి, నేను ఒక లాయర్ కావాలి, నేను ఒక డాక్టర్ కావాలి, నేను ఒక ఎంఆర్ఓ కావాలి, ప్రత్యక్షంగా చూపించడం వల్ల అది ఏ విధంగా సాధ్యమంటే అది ఓన్లీ కేవలం విద్య అనే 2 అక్షరాల ద్వారా మాత్రమే. పిల్లలకు విజ్ఞానం పెంచేందుకు సార్ చేస్తున్న పనిని తారీఫ్ చేయకుండానైతే ఉండలేం కదా. ఇక అటు ఊరోళ్ళు కూడా సార్ చేస్తున్న పనిని చూసి మస్తు మెచ్చుకోబట్టిరట. మనకంటూ ఒకటి స్పెషల్గా ఉండాలి. ఆ స్పోర్ట్స్ ఉంటుందా, గేమ్ ఉంటుందా, వాలీబాల్ ఉంటుందా, క్రికెట్ ఉంటుందా, నీకు ఇంకేం ఉంటుంది, కంప్యూటర్ ఉంటుందా, ఏదో ఒక స్పెషలైజేషన్ నీలో ఉంటేనే నీ ఆ ప్రత్యేకతని నిన్ను గుర్తుపెట్టుకుంటారు అన్నమాట.